ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మధ్యాహ్న కాలమందు నన్ను క్షేమంగా మీరు ఈ స్థలానికి తీసుకొచ్చారు. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి. ఏ వాక్యం కావాలో, ఏ మాటలు కావాలో అట్టి మాటల చేత నన్ను మమ్మల్ని అందరినీ మీరు తృప్తిపరచండి. వినగలిగిన చెవిని, గ్రహించవలసిన హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. హల్లెలూయా. వచ్చేటప్పుడు మంచి వర్షం అయినా సరే ప్రభు పని కాబట్టి, దేవుని పని కొరకై ప్రభు రావడానికి క్షేమంగా సహాయం చేశారు. మంచి వాక్యాన్ని మనం విందాం రండి. ఆదికాండము 10వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. ఆదికాండము 10వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుదాం. భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షినారు దేశము మొదలుకొని బాబేలు, ఎరకు, చదవండి, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి ఆసక్తిగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. మీకు 2 మనుషుల్ని పరిచయం చేస్తా. ఒకరు నిమ్రోదు, రెండవది అబ్రహాం. ఎవరు? నిమ్రోదు, అబ్రహాం. వీళ్ళిద్దరిలో 2 తేడాలు మనం చూస్తాం. మొదటి వ్యక్తి ఎవరంటే నిమ్రోదు. ఈ వ్యక్తి గురించి మనం బైబిలు ఆదికాండము 10వ అధ్యాయములో మనం చూస్తాం. ఇతడట మనం చూస్తే చూడండి 8వ వచనంలో, భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు. నిమ్రోదులో ఉన్న మొదటి లక్షణం ఏంటి? ఇతడు ఎక్కడ ఒక ఊరుకో, ఒక పట్టణానికో, ఒక రాష్ట్రానికో కాదు, భూమి అంతటా అనండి. అంటే ఎన్ని రాజ్యాలైతే భూలోకములో ఉన్నాయో అన్ని దేశాలకు, రాజ్యాలకు అతడు ఎటువంటి వాడు? పరాక్రమశాలి. మొదటిగా ఎవరతను? గట్టిగా చెప్పాలి. ఎవరతను? రెండవది చదవండి 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది ఎటువంటి వాడు? గట్టిగా మాట్లాడాలి. పరాక్రమము గల. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట కాదు, యెహోవా ఎదుటే అతడు పరాక్రమము గల వేటగాడు. అంటే 2 లక్షణాలు చూసాం. ఒకటి నిమ్రోదు, భూమి అంతటా పరాక్రమశాలి. రెండవది యెహోవా ఎదుటే ఎలాంటి వాడు? పరాక్రమము గల వేటగాడు. అంటే ఇతడు చేసే పని ఏంటో కూడా మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఇతడు ఏం పని చేస్తాడు? వేటగాడు. అంటే దేవుడే ఇతన్ని ఏమంటున్నాడంటే, నా ముందే ఇతడు పరాక్రమవంతుడు. ఎటువంటి పరాక్రమవంతుడు అంటే ఇతడు వేట చేసే నైపుణ్యము గలవాడు. ఇది రెండవది. మూడవది మనం చూస్తే చదవండి 10వ వచనం. షినారు దేశములోని, లెక్క పెట్టాలి మీరు, ఒక్కొక్కరు 1, 2, 3 అనండి. 1 బాబేలు, తర్వాత 2 ఎరకు, 3వది అక్కదు, 4వది కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే ఇతడి రాజ్యం ఉంది. ఇతనికి పరిపాలకుడు. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, కొన్ని రాజ్యాలకి ఇతడు ఎటువంటి వాడంటే నాయకుడు. స్తోత్రం. అంటే ఇప్పుడు ఇతడు ఏం సామాన్యుడేవి కాదు. 1 ఇతడు ఎటువంటి వాడు? పరాక్రమవంతుడు. రెండవది వేటగాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుటే పరాక్రమవంతుడైన వేటగాడు. మూడవది ఇతనికి రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ రాజ్యం దేంతో ప్రారంభం? బాబేలు, ఎరకు,
అక్కదు, కల్నే అనే పట్టణాలు ఇతని రాజ్యానికి మొదలు. అంటే ఇంకెన్ని ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇతడు ఒక రాజు. దేవునికి స్తోత్రం. ఈ రాజు కింద ఎవరుంటారు? మంత్రులు ఉంటారు. మంత్రుల కింద ఏముంటారు? అధికారులు ఉంటారు. రాజు దగ్గర ఏముండదు, ఇంకా సైన్యము కూడా. అంటే ఇప్పుడు నిమ్రోదు అనే ఈ వ్యక్తి సామాన్యుడా గొప్పవాడా? మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఇతడు సామాన్యుడు కాదు. ఇతడు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి రాజు, గొప్పవాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం 11వ వచనం చూస్తే, ఆ దేశములో నుండి అషూరునకు బయలుదేరి వెళ్ళి నినివేకును, రెహోబోతీయును, కలాహును, నినివేకును కలాహును మధ్యనున్న రెసెను కట్టించెను. ఇదే ఆ ఇతడు రాజ్యాన్ని పరిపాలించడమే కాదు, మహాపట్టణాలను కూడా కట్టించాడు. ఆ మహాపట్టణములో ఒక పట్టణం పేరు ఏమిటంట? రెసెను అనేటువంటి పట్టణాన్ని కట్టించాడు. ఇది గొప్ప పట్టణం అని బైబిల్ సెలవిస్తోంది. స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మనము చూసాం. ఇతడు ఒక రాజ్యానికి నాయకుడు, పరాక్రమ వేటగాడు, యెహోవా ఎదుట పేరుగాంచిన వాడు. ఇంకా మనం చూస్తే 8వ వచనంలో భూమి అంతటా కూడా ఇతడు ఎటువంటి వాడు? పరాక్రమవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాటలో చెప్పాలండి, ఈ రోజుల్లోనే నిమ్రోదు ఉన్నాడు అనుకోండి, ఎలా వస్తాడు తెలుసా? ప్రధానమంత్రి మోడీ ఎలా వస్తాడో, ఎంత హై సెక్యూరిటీతో వస్తాడో అంత సెక్యూరిటీతో వస్తాడు. ఎందుకని? ఇతనికి రాజ్యాలు ఉన్నాయి, ఇతడు మహాపట్టణాలను కట్టిస్తున్నాడు, ఇతడు భూమి అంతటా పరాక్రమవంతుడు, గొప్పవాడు. కాబట్టి ఇతడు ఉన్నతమైన స్థానములో కలిగిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇలాంటి వాడిని దేవుడు వాడుకోవాలా, వదిలేయాలా? మీరు చెప్పాలి. అమ్మా, బాగా డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని మనం నాయకుని చేస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వాకింగ్ చెప్పడానికి సూటు బూట్ వేసుకొచ్చారు అనుకోండి, వారిని చూస్తే గడగడలాడిపోతాం. నాలాంటి చూస్తేనా మామూలుగా వచ్చేళ్ళే, ఈయన మామూలు పాస్టర్ గారు అనుకుంటా. అంటే కాదయ్య గారు అనే మాట ఇప్పుడు కాదు, మానవ దృష్టి అని నేను చెప్తున్నా. ఒక మంచి కారు వేసుకొచ్చాడు అనుకోండి, ఒక వెనకాల 10 మంది బెలమని దిగారు అనుకోండి, ఆయన చూసే విధానం వేరు, సైకిల్ మీద వచ్చేవాడిని చూసే విధానం. న్యాయంగా నిజాయితీగా మాట్లాడండి. హల్లెలూయా చెప్పాలి కదా. హల్లెలూయా. ఇటొక 5 ఉంగరాలు, ఇటొక 5 ఉంగరాలు, మెడలో శాంతాడంతా తాడేసుకొచ్చినోడేమో టేబుల్ మీద వేసి, ఆకేసి, పేపర్ వేసి బోవ పెడతావు, చేపల ఫ్రై వేసి, రొయ్యలు ఫ్రై వేసి, బీఫ్ ఫ్రై వేసి, అన్నీ వేసి. అసలు ఏమీ లేదు, సొక్కా కూడా నలిగిపోయి చిరిగిపోతాడు, కూర్చోమ్మా అంటారు. ఏం మాట్లాడరు? అవునా కదా? అంటే ఇప్పుడు నిమ్రోదుకి విలువ ఎక్కువ ఇస్తామా, లేకపోతే అబ్రహాముకి ఎక్కువ విలువ ఇస్తామంటే, నా భాషలో చెప్పాలంటే నిమ్రోదుని ఎక్కువ కనపరుస్తాం మనం. ఎందుకని? అసలు ఆయనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? రాజ్యాధిపతి, మహాపట్టణాలు కట్టించాడు. ఇంకా చెప్పాలంటే అతని పరిపాలనలో అనేక దేశాలు ఉన్నాయి. అతడు పరాక్రమవంతుడు, పేరుగాంచిన వాడు. కాబట్టి మనకు నాయకుడు నిమ్రోదే అని ఏం చేస్తాం మనం? ఆయన్ని ప్రకటించి కుర్చీ వేసి, సన్మానం వేసి, శాలువ కప్పి, అయ్యగారు నిమ్రోద్ గారు నమస్కారం అంటాం మనం. ఎవరిని చూసి? మరి అబ్రహాం అయ్య గారి దగ్గర ఏమున్నాయమ్మా చెప్పండి. ఒక్కసారి మీరు 12వ అధ్యాయం తీయండి, అబ్రహాం గారి సంగతి ఏందో మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం మనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు. 5వ వచనం చదవండి. అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, లోతును, తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు నిమ్రోదు
అన్ని విషయాల్లో బెటర్గా ఉన్నాడు. ఎవరికంటే? అబ్రహాము రాజు కాదు, వేటగాడు కాదు, మహాపట్టణాలేం కట్టించలేదు, పరాక్రమవంతుడు అంతకంటే కాదు. ఇతనికి సైన్యం లేదు, మంత్రులు లేదు, అధికారులు లేదు. ఒక సామాన్యమైనటువంటి బొమ్మలు అమ్ముకునే వ్యక్తి, ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టినవాడు. ఇతని దగ్గర ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే అసలు ఆయన పిల్లలు కూడా లేరు. ఇలాంటి సమయంలో దేవుడు పిలుస్తున్నాడు, నేను చూపించే దేశానికి రా, నిన్ను నేను గొప్పగా ఏం చేస్తాను అంటే. ఇప్పుడు గొప్పగా ఉన్నట్ట లేనట్ట? గట్టిగా చెప్పాలి. చదవండి మళ్ళీ ఆ మాట మనం చూస్తే 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తా. నువ్వు ఎలా ఉంటావు అంటే, ఇప్పుడు దాకా ఎలా లేవు? నువ్వు గొప్ప జనంగా లేవు, ఆశీర్వాదకరంగా లేవు, నీకు గొప్ప ఆస్తి కూడా. నేను చెప్పే మాట వింటే, నేను చూపించే దేశానికి వస్తే నేనేం చేస్తానో. అసలు నేను అంటాను, ఈ 12వ అధ్యాయానికి 10వ అధ్యాయానికి ఎన్ని అధ్యాయాలు తేడా ఉన్నాయి? ఒక్కటే. వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా మనుషులు కూడా ఎవరు లేరు పెద్దగా. ఇప్పుడు నీకు అబ్రాహాముతో పని ఎందుకు? అంత సెటిల్ అయిపోయినాడు ఉన్నాడుగా. అమ్మో, అర్థమైంది నేను చెప్పింది. అసలు ఏమి లేను అని పిలిచే బదులు అన్నీ ఉన్నాయి ఒక ఆయనకి. ఎవరికి? ఈయనకంటే ఆయన గొప్పోడు కదా. నువ్వు ఆయన పిలుచుకొని ఇంకా గొప్ప చేయడం ఎందుకు? నువ్వు రా, కారు ఉంది, బంగ్లా ఉంది, శాంతాడంత శైన్ ఉంది, 10 ఉంగరాలు ఉన్నాయి, నువ్వు రాజువే, పరాక్రమవంతుడివే, మహాపట్నాలు కట్టించావు, నీ గొప్ప రాజ్యం ఉంది. అబ్రాహాము దగ్గర అసలు ఏమీ లేదు. నువ్వు సూపరో డోపరో నిమ్రోదు, నువ్వు రా, నువ్వు వస్తే నాకు పనికొస్తామనొచ్చు కదా. ఇది ఎవరు మాట్లాడరు? చెప్పాలి, నాకు ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ కట్టినిల్లు ఉంది, డబ్బులు ఇచ్చి కొనుక్కొని గృహప్రవేశం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇసుగుతోని, ఐరన్ కొని, చిప్స్ కొని, డబ్బులు పెట్టి చేసేది ఎందుకు? ఆల్రెడీ స్థిరపడింది ఉంది కదా. ఏది సింపుల్? ఇది సింపులా, అది సింపులా? దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇతని దగ్గర ఏమి లేవు. ఎవరి దగ్గర? నువ్వు రా, నిన్ను దీవిస్తా, గొప్ప చేస్తా, నీకు అన్ని ఇస్తా. ఆల్రెడీ ఒక వ్యక్తి దగ్గర ఏముంది? ఇప్పుడు ఈయన ఎందుకు నీకు? ఆల్రెడీ ఆయన తీసుకుంటే అసలు పని సులువుగా అయిపోద్ది కదా. చెప్పాలి మీరు. నిమ్రోదులో లేనిది అబ్రహాములో ఉన్నది. అదేంటో మనం చూద్దాం రండి. ఎందుకు దేవుడు నిమ్రోదును పక్కన పడేసాడు? ఎందుకు నిమ్రోదును దేవుడు కోరుకోలేదు? పరాక్రమవంతుడు కదా, పరాక్రమము గల వేటగాడు కదా, రాజ్యాన్ని స్థాపించిన వాడు కదా, మహాపట్టణాలు కట్టించిన వాడు కదా, గొప్ప వ్యక్తి కదా, ప్రపంచంలోనే మనడి పేరు మారుమోగిపోతుంది కదా. మరి ఆ వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టి ఏమీ లేని అబ్రహామును ఎందుకు నువ్వు పిలుచుకున్నావు అంటే, అబ్రహాములో ఉన్న ఒక గొప్ప లక్షణాన్ని మనం చూద్దాం. నెహెమ్యా రాసిన గ్రంథము దయచేసి మీరు తీయండి. నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుదాం. చదవండి. నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులను, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీలు, యెబూసీయులు, గిర్గాషులను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడము. దేవునికి స్తోత్రం చెప్పని చేతులెత్తి. అబ్రహాముని గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అనండి అందరూ. మరి నిమ్రోదు గురించి మాట రాయబడిందా? అసలు బైబిల్ ఎక్కడైనా నమ్మకమైన మనసు గలవాడని ఉందా? నిమ్రోదు గురించి ఈ మాట మనం చూడం. కానీ అబ్రహాం గురించి ఏం చెబుతున్నాడు గట్టిగా? నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి దేవుడు అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించాడు. చప్పట్లు దేవునికి స్తోత్రం చెప్తా. అంటే ఇప్పుడు దేవునికి ఏం కావాలి? ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, గొప్ప కావాలా, లేకపోతే ఏమీ లేకపోయినా మంచి మనస్సు కావాలా?
చెప్పాలి. ఈరోజు నేను ప్రకటించేది ఒకటే, ఈ మందిరములో ఎంతమంది అయితే మంచి మనస్సు కలిగి బ్రతుకుతున్నారో అలాంటి వారిని, అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించినట్లుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాములో ఉన్న మొదటి లక్షణం ఏంటి? కారు లేదు, బంగ్లా లేదు, బంగారం లేదు, వెండి లేదు, సూటులు లేవు, గీటులు లేవు, ఏమీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే మనోడి దగ్గర పిల్లలు కూడా లేరు, ఏమీ లేదు. కానీ ఏముందట? నమ్మకమైన మనస్సు. హల్లెలూయా. సంఘంలో దీవించబడాలంటే మందిరములో మొదట నమ్మకమైన మనస్సు నీకు ఉండాలి. హల్లెలూయా. నమ్మకం అంటే యథార్థత. అమ్మా, నమ్మకం అంటే సామెతల గ్రంథం 28లో మనం ఒక వచనం చూస్తాం. ఏమిటది? నమ్మకమైన వారి మీదకి మెండైన దీవెనలు కలుగుతాయి. ఎవరి మీదకి మెండైన దీవెనలు వస్తాయంట? అందరూ చెప్పాలి. మరి నువ్వు ఎందుకు దీవించబడట్లేదు అంటే ఎక్కడో లోపం ఉందనేగా. ఇప్పుడు అన్నీ ఉన్నోడేమో వద్దన్నాడు, ఏమి లేనోడేమో పిలుచుకున్నాడు, ఆశీర్వదించాడు. ఎందుకు వాడిని పిలుచుకున్నావు? నీకు ఏంటయ్యా ఆయన దగ్గర ఉందంటే అతని దగ్గర నమ్మకమైన మనస్సు. హల్లెలూయా. ఈరోజు నేను కోరేది ఒకటే, నమ్మకంగా ఉండు దేవుని దగ్గర, సంఘములో నమ్మకంగా ఉండు, సేవకుడి దగ్గర నమ్మకంగా ఉండు, పరిచర్యలో నమ్మకంగా ఉండు, వాక్యములో నమ్మకంగా ఉండు, సేవకుల దగ్గర నమ్మకంగా ఉండు, దేవుని పరిచర్యలో, ఆరాధనలో, శనివారం, బుధవారం ఉపవాస ప్రార్థనలో, ఆదివారంలో నమ్మకంగా ఉండు. అబ్రహామును పిలిచి దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా బహుగా దీవిస్తాడు. నిమ్రోజులు అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, మంచి మనసు లేదు. హల్లెలూయా. నాకు తెలిసి వక్రఫోడై ఉంటాడు. ఏమై ఉంటాడు? వక్రఫోడు. అన్నం అయితే ఏది ఇందేనా, ఇదో ఒక వక్రం. ఏదైనా ఒక ముఖబడి షారుబడింది దానికి కంతే మూతంతా ముడుచుకొని ఇక పెట్టదా ముద్ద. ఎందుకు? కడుపు రగిలిపోతుంది, గ్యాస్ ఫామ్. ఎందుకు? మొక్కలు మళ్ళా అంతే, 2 వారాలు డొమ్మ. దేనికి? చర్చికి. ఇక అయ్యగారు వెళ్ళి ఏం దక్కాయంటే 500 ఇచ్చా, మొక్కలు చూసి వేస్తున్నారు. న్యాయం లేదు చర్చిలో. మొక్కలు కాదు కావాల్సింది. వింటున్నారా? దేవుడికి కావాల్సింది ఏమిటి? నీ హృదయము, నీ మనస్సు ఆయన దగ్గర నమ్మకంగా. సరే, అసలు ఎటువంటి నమ్మకమైన వాడినా అది పాయింట్ కదా. ఇప్పుడు నమ్మకమైన మనసు గలవాడు అందుకని పిలిచావు. అసలు ఆయన దగ్గర ఎటువంటి నమ్మకం ఉందో 2 మాటలు చెప్పి నేను ఇంకొంచెం ముందుకు వెళ్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోలు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు ఎటువంటి మనస్సు కలిగిన వాడో మనం చూద్దాం రండి. దయచేసి ఆదికాండము 12వ అధ్యాయం మీరు తీయండి. మరలా ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇతడు ఎటువంటి మనస్సు కలిగిన వాడు అని ఒకసారి మనం చూస్తే, దయచేసి మనము 6వ వచనము 7వ వచనం చదువుదాం. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూరు వృక్షమునకు చేరెను. అప్పుడు కనానీయులు దేశములో నివసించి యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు ప్రత్యక్షమని యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన. పిలిచిన వెంటనే ఆయన చేసిన పని ఏంటి చెప్పాలి? దేవునికి మొట్టమొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. స్తోత్రం. దేనికి? నన్ను పిలిచాడు, ఆయన నన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నన్ను గొప్ప జనముగా చేయబోతున్నాడు, ఆయన నన్ను సంతానం ఇవ్వబోతున్నాడు, ఆయన నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడని మొదట దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి దేవునికి బలిపీఠము కట్టి అక్కడ యెహోవా నామములో ఏం చేశాడు? ప్రార్థన. హల్లెలూయా. అంటే దీవించమన్నాక కుటుంబ ప్రార్థన పెట్టాడా? దీవించక ముందు కుటుంబ ప్రార్థన పెట్టాడా?
పిల్లలు పుట్టినాక ప్రార్థన పెట్టుకున్నాడు గుడారం కట్టి, పిల్లలు లేకముందే కుటుంబ ప్రార్థన పెట్టాడా? మన సంగతి అయ్యో పంట వేస్తున్నా, ఈ సంవత్సరం బాగా పండాలని ప్రార్థన చేయి. పండితేనేమో బస్తా ఇస్తా, పండకపోతే లేదు. ఇక బాగుంటే వత్తా, అన్ని ఉంటే ఎత్తా, అన్ని ఉంటే చేత్తా, ఏమి ఈగిపోతే నేనేం చేయను. మరి ఈయనకి ఏమిస్తే అప్పుడే కుటుంబ ప్రార్థన పెట్టాడు? చూడండి, అక్కడ ఒక రాయుడిని మళ్ళీ ఒక మాటలు చూపిస్తాను చూడండి. 8వ వచనం చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి కొండకు చేరి బేతేలునకును తూర్పును హాయికి మధ్య ఏమేశాడు? వేసి యెహోవాకు బలిపీఠము కట్టి, గుడారం అంటే 2 కర్రలు, దాని మీద తారు పట్ట, అంతేగా గుడారం అంటే. పూరిల్లనుందా, డాబానుందా, రేకులిల్లనుందా, ఏమిటట? గుడారం. ఎదురు బొంగు కర్రలతో గుడారం వేసి దాని మీద పట్ట వేసాడు. ఆ రోజుల్లో మరి ఈ టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడు మనం గుడారం అయితే అసలు ప్రార్థన పెడతామా, డాబా ఇస్తే ప్రార్థన పెడతామా? అయ్యో బాగా ప్రార్థన చేయి, 2 అంతస్తులు కట్టాలి, అప్పుడు అందరి భోజనాలు పెడతాను. నువ్వు కట్టేది ఎప్పుడు, మేము తినేది ఎప్పుడు? అయ్యో మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నీకు బట్టలు పెడతా అంటే రాకపోతే పెట్టవనేగా. హల్లెలూయా. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయి, మొట్టమొదటి కానుక నీకే ఎత్తా. కుదిరేది ఎప్పుడు, నువ్వు ఇచ్చేది ఎప్పుడు? అంటే మన ఉద్దేశాలన్నీ ఎట్లంటే ఆయన చేసినాక చేద్దాం. కానీ అబ్రహాము మనసు ఎలాంటిదంటే ఇవ్వకముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. పిలిచిన వాడు ఇస్తాడు, పిలిచిన వాడు దీవిస్తాడు, పిలిచిన వాడు ఆశీర్వదిస్తాడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడని గుడారములో దేవునికి అతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పనా, నీ ఇల్లు చిన్నదైనా, నీ పరిస్థితి కొద్దిగైనా, నీ ఇంట్లో దీవెన లేకపోయినా, మొదట నీ ఇంట్లో నువ్వు దేవునికి ఏం చెల్లించాలి? హల్లెలూయా. చేతులే చెప్దాం, హల్లెలూయా. మీరు మాట్లాడాలి. ఇప్పుడు అతడు ఏమి లేకముందే గుడారం వేసి దేవునికి ఏం చెల్లించాడు? నువ్వు నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట, నీ సేవకునితో నీ కుటుంబంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇస్తానన్న దేవుడు తప్పక ఆశీర్వాదాలు కురిపిస్తాడు. హల్లెలూయా. రైట్. 2వ పాయింట్ కదా. మొదటి పాయింట్ ఏంటి? మంచి మనసు అంటే పిలిచినప్పుడే, ఏమీ లేకముందే, ఏమీ ఇవ్వకముందే గుడారములో దేవునికి ఏం చెల్లించాడు? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి? దేవుడు చేస్తానని మాటిచ్చాడుగా సేవకుడు ద్వారా. వాటిని నమ్మి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే అవి నీ కళ్ళ ముందుకు దేవుడు తేబోతున్నాడు. 2వది మనం చూద్దాం చూడండి. అక్కడే ఆదికాండము దయచేసి 14వ అధ్యాయము దయచేసి మనం చూస్తే 17, 18, 19 వచనాలు చదువుదా. 14వ అధ్యాయము 17వ వచనం. బయలుదేరి వచ్చెను, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాము ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాకని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు. దేవునికి స్తోత్రం చెప్పండి. 12వ అధ్యాయంలో ఏం చేశాడు అబ్రహాము? పిలిచిన వెంటనే గుడారం వేశాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, కృతజ్ఞతాస్తుతులు. కాబట్టే దేవుడు అన్ని కార్యాలు అతని జీవితంలో చేశాడు. స్తోత్రం. 2వది, ఇతడు ఒక సేవకుని కలిగి ఉన్నాడు. ఆయన పేరేంటి?
మెల్కీసెదకు. ఎవరట? మెల్కీసెదకు అనే ఈ సేవకుడు చేత అతడు ఏం తీసుకుంటున్నాడంటే రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకునే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మూడవది, అతని చేత అబ్రాహాము ఏం చేయబడుతున్నాడు అంటే దీవించబడుతున్నాడు. రోజు ఏం చేయబడుతున్నాడు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీ సేవకుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? సంఘంలో దీవిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా? కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు నేను శశిని, తమ్ముడు డేవిడ్ని, అబ్బాయి పేరు భాషానా, డానీ, ఈ పిల్లలు కొంతమంది నాకు తెలుసు. ఈ వీళ్ళని అభిషేకించాడు, సేవకులుగా చేస్తున్నాడు. నేను చెప్పేది ఏంటో చెప్పనా? వాళ్ళు ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చేమో మన దృష్టిలో. ఆల్రెడీ దేవుడు వారిని గొప్పవారుగా చూసేసాడు ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే వారు సేవకుడి చేతి ఏం చేయబడుతున్నారు రోజు. మరి మీరు చెప్పాలి, మీరు కూడా దీవించబడుతున్నారు. ఈ దీవెనలన్నీ ఒక రోజు యాకోబు కుటుంబములు దేవుడు కుమ్మరించినట్లుగా నీకు నీ బిడ్డలకు దేవుడు మెండుగా కుమ్మరించబోతున్నాడు. రెండవది, అబ్రహాము ఎందుకు మంచి మనసు కలిగినోడు అంటే అతడు ఒక మంచి సేవకుణ్ణి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనోడు గోపి కాదు. గోపి అంటే గోడ మీద పెళ్లి కాదు. అవకాశం ఉంటే ఇటు, అవకాశం లేకపోతే ఇటు కాదు. ఉన్న చోటే కుదార్థంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ అప్ప కూడా ఏం చేయాలా? అక్కాయి చెప్పండి, మీరు గోపిల్లాగా ఉండొద్దు. సంఘంలో ఏమై ఉండాలా? జాగ్రత్తగా మాట్లాడరిందమ్మా. నాలంటోడు చెట్టు పెట్టాడండి, కొబ్బరి చెట్టు. అది నాగులాగా పెరిగి పక్క దొడ్లో పెట్టింది తలకాయ. ఎక్కడ పెట్టింది? పెట్టింది నేనే. హద్దులో పెట్టా. అదేం చేసి సగానికి వెళ్ళి డింగుడు ఇంక పక్కడ దొడ్లో పెట్టింది తలకాయ. అది అక్కడ బాగా కాస్తుంది. సరే ఈయన కోతకు వచ్చేసరికి కొబ్బరికాయలకి మంచి గెడకర్ర గట్టి కోసుకోవడానికి వెళ్తే ఆడన్నట్టు, చెట్టు నీదే, తలకాయ మాత్రం నా దగ్గర ఉంది. కాబట్టి కాయలు ఎవరి? నమ్మకమైన సేవకుని దగ్గర ఉండడం నేర్చుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. రైట్. ఒకటి, అతడు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నవాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు. రెండవది, ఒక నమ్మకమైన సేవకుడి దగ్గర రొట్టెయు ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాడు. ఆమేన్. మూడవది, ఆ సేవకుడి ద్వారా రోజు ఏం చేయబడుతున్నాడు? ఆశీర్వదించబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైన. దీంట్లో రెండు విషయాలు చెప్తాను నేను. యాకోబు దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 28వ అధ్యాయం తీయండి మీరు. ఒక్కసారి ఆదికాండం 28వ అధ్యాయం తీస్తే చదవండి మొదటి వచనము నుంచి. వివాహం చేసుకోవద్దు, నీవు లేచి పద్దారాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదాని వివాహము అతనికి ఆజ్ఞాపించను. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములకు ఉన్నట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేయునట్లు ఆయన నీకును అనగా నీతో కూడిన ఈ సంతానమునకును అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగా. కానీ అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. ఆమేన్. అసలు యాకోబుకి ఇంత సంతానం, ఇంత ఆశీర్వాదం ఎక్కడిదో తెలుసా? మొదట దేవుని యొక్క దీవెనైతే, రెండవది తల్లిదండ్రులు మనసారా దీవించారు. ఎవరిని? ఏమని? నీకు విస్తారమైన సంతానాన్ని దేవుడు దయచేయునుగాక. రెండు, నీకు పరవాసైన స్థలము నీకు సొంతమగునుగాక, నీ దేశమును స్వాచ్ఛంగా ఇచ్చునుగాక. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించునుగాక. ఇస్సాకు రిబ్కాలు ఇద్దరు యాకోబును ఏం చేశారు? మెండుగా. ఇప్పుడు అబ్రహామును మెల్కీసెదెకు ఏం చేశాడు? మెండుగా. నువ్వు నీ పిల్లల్ని ఏం చేస్తావు? దీవిస్తారా? నిజాయితీగా మాట్లాడండి. నీ కూతురుని కొడుకుని ఏమంటావు? పొద్దున్న లెగిస్తే ఇప్పుడు మిమ్మల్ని అందరూ బయటికి పంపించాలి, వాళ్ళందరూ నేను ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఒక్కొక్కళ్ళు అంకులు నీకేం చెప్పేది అంకులు పెంకులు అని అడుగుతారు. ఏడా
మీ రహస్యాలన్నీ బట్ట బయలవుతాయి. ఎవరి దగ్గర? గట్టిగా మాట్లాడండి అమ్మా. కదా నేను చెప్పింది నిజమా కాదా? గట్టిగా. మీరు మీ పిల్లల్ని శుభం పలుకుతారా? అసలు దీవిస్తారా? పొద్దున్నే పిల్లల దగ్గరికి పిలుచుకొని ముద్దు పెట్టుకొని ఆశీర్వదిస్తారా? చెప్పండి. ముందు అదిగో అసలు ఇక్కడే ఒకడు. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ పంపించి పిల్లల్ని నేను కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేస్తే ఈ లైవ్ ఇవాళ కాదు 360 రోజులు వెళ్తానే ఉంటుంది. ఎందుకు? ఆడదా పైకేమో హల్లెలూయా స్తుతి మహిమ, లేకపోతే నువ్వు లేకపోతే దూకి సత్తానికి 2 పాటలేక పాడేది. ఇంటికాడేమో. దయచేసి ఈ రోజు నుంచి చెప్తున్నా, మీ నోట్లో నుంచి మీ పిల్లల్ని దీవించండి. మీ నోటి ఫలమును మీరు పొందుకోబోతున్నారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో ఉందో చూడండి ఆ మాట. సామెతల గ్రంథము 13వ అధ్యాయం మీరు తీయండి. చదువమ్మా. ఎన్నో వచనం చెప్తే వాళ్ళు కూడా చూస్తారు కదా. 12-14 ఒక మాట చదవండి. 12-14. ఒకని నోటి ఫలము చేత వాడు తృప్తిగా మేలు పొందుతాడు. 13:2 కూడా. నోటి ఫలము చేత మనుషుడు హల్లెలూయా. నోటి ఏం కాసుద్దంట? నోరు ఫలము కాసిద్దాలి. హల్లెలూయా చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు ఏం మానుకోవాలి? తల్లిదండ్రులు ఏం మానుకోవాలి? పిల్లల్ని శపించటం మానుకోవాలి. పిల్లల్ని దూషించడం మానుకోవాలి. పిల్లల్ని శాపనార్థాలు పెడతాం మానుకోవాలి. ఇప్పుడు యాకోబు వెనక ఒకటి దేవుని ఆశీర్వాదం ఉంది, రెండవది తల్లిదండ్రుల దీవెనలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి కారణం అతడు ఒక మంచి సేవకుని కలిగి ఉన్నాడు. అతని చేత రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడు. అతని చేత ఆశీర్వదించబడుతున్నాడు. అందుకే అబ్రహాము గొప్పవాడిగా మారిపోయాడు. ఇప్పుడు యాకోబు కూడా ఏమయ్యాడు? తల్లిదండ్రుల చేత మన నోరేం కాసిద్దట? ఫలములు, మేలు. దేవునికి స్తోత్ర. ప్రతి దినం మీ బిడ్డలు దీవించండి. ఆత్మీయ తల్లిదండ్రులు మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నారు? సంఘంలో దీవిస్తున్నారు. అవి ఏ రోజుకైనా ఉన్నతమైన స్థితికి నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాయి. 3వ వ్యక్తిని మీకు చూపిస్తాను. లూకాసు వార్త. త్వరగా లూకాసు వార్త 2వ అధ్యాయము దయచేసి 25వ వచనము మనం చదువుదాం. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడకమునుపు మరణము పొందడని ఆత్మవర్షుడై అతడు దేవాలయములోనికి అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, ఇక్కడి నుంచి చదవాలి. అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించిట్లనెను, నాథా పోనేము అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపడి సుమయోను వారిని దీవించి, చదవండి ఆ మాట. సుమయోను మరలా వారిని. 25వ వచనములో యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద. ఆగండి. ఇప్పుడు యేసు ప్రభు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన దీవించాడు. ఎవరు ఆ వ్యక్తి? ఒక దైవజనుడు. ఆయన పేరేంటంట? సుమయోను. ఆయన భక్తిపరుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, పరిశుద్ధాత్మ అతని మీద బలముగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేతుల్లో ఇలా పట్టుకొని యేసు ప్రభువు ఏం చేశాడంట? దీవించాడు. గనుక ఒకటి దేవుని ప్రణాళిక, దేవుని కృప, రెండవది దైవ సేవకుని ఆశీర్వాదం యేసు ప్రభుని లోక రక్షకుడుగా మార్చివేసింది. అందుకే బైబిల్ చెప్తుంది, యేసు మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లుచుండెను. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయములో మనం చూస్తాం. దయచేసి చూడండి. 52వ వచనములో యేసు జ్ఞానమందును
వయసునందును దేవుని దయందును మనుషుల ఒకటి దేవుని దయ అంటే ఇప్పుడు నీకు ఎవరి దయ కావాలి? ఒకటి దేవుని దయ ఉండాలి నీ మీద. రెండవది ఎవరా మనుషుడు? సమూయేలు మనుషుడు. ఆమేన్. ఎవరా మనుషులు? ఇస్సాకు, రిబ్కాలు. ఆమేన్. ఎవరా మనుషులు? మెల్కీసెదెకు అనే మనుషుడు. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం చెప్పి ఈ సేవకుడు వెనక కూడా ప్రార్థించే ఒక దైవజనుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మీ వెనక ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నీతిమంతుడు, ఆయన తల మీద అభిషేకం ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మిమ్మల్ని ప్రతి దినము దీవిస్తున్నాడు. ఈ దీవెనలన్నీ ఒక రోజు మీరు పంటను కోసినట్లు విస్తారంగా కోసుకొని దీవెనలు పొంది దేవుని చేత బహుబలముగా ఆశీర్వదించబడి వర్ధిల్లే పాత్రలుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహావృద్ధిని అందబోతున్నావు. ఎందుకంటే దేవుని సేవకుడు నిన్ను. ఆమేన్. కాబట్టి నిమ్రోదు వెనక వీళ్ళందరూ ఉన్నారా? నిమ్రోదులు అనుభవాలు ఉన్నాయా? అసలు నిమ్రోదుకు దేవుడు ఉన్నాడా? లేడు. నిమ్రోదులో దేవుడు లేడు, కృతజ్ఞతలు లేవు, సేవకుడు లేడు, రొట్టె ద్రాక్షరసమే లేదు. అతన్ని దీవించిన వారే. అందుకని దేవుడు నాకు వద్దు. ఈరోజు ఈ అనుభవాలన్నీ మన జీవితంలో ఉండగలిగితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన నాయకులు కూడా మా సంఘానికి వస్తే నేను కూడా అందరిలో నుంచొని ఆయన ముందు చేతులు చాచి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటా. వెళ్ళేటప్పుడు ముద్ద ఆయన భోజనం చేసి దీవించి వెళ్తే చాలు. ఇంకా అంతకు మించి మనకేమి అవసరం లేదు. దీవెనలు చాలు. అవి ఏ రోజుకైనా ఫలిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఏ రోజుకైనా. ఇక్కడ చాలామంది తల్లులు కన్నీరు కారుస్తున్నారు, నాకు తెలుసు. కొన్ని సంవత్సరాలు ఏడుస్తున్నారు మీ కుటుంబాలను బట్టి. నేను ప్రకటించే శుభవార్త, నీ మనవళ్ళు, మనవరాండ్రు, ముది మనవళ్ళు విమానాల్లో తిరిగే స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక ఉన్నతమైన ఏసీ గదుల్లో నిద్రించే విశ్రాంతిని తీసుకుని వెండి బంగారములు ధరించి ఉన్నతమైన ఉద్యోగాలు చేసే స్థాయికి దేవుడు నీ బిడ్డను తీసుకుని రాబోతున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, రోమా 8:28 చెప్తుంది, ఆయన ప్రేమించే వారి కొరకు మేలు కలుగుటకై సమస్తము సమకూరి. హల్లెలూయా. నీ విషయంలో కూడా మేలు జరగడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చబోతున్నాడు. మూడవది ఏంటి? మొదటిది గుడారం వేసి ప్రార్థన చేశాడు. రెండవది ఒక దైవజనుని కలిగి అతని చేత ఏం పొందాడు? ఆశీర్వాదాలు పొందాడు. ఇక్కడ వరకు వచ్చాం. మూడవది ఆశీర్వాదం పొందిన వాడు ఏం చేశాడు? చదవండి. ఆదికాండం 14వ అధ్యాయం, ఇందాక మనం చదివినటువంటి వచనం చివరిగా. టైం పరిగెత్తుతుంది, దయచేసి మనం చూద్దాం. చూడండి, అక్కడ మనం చూస్తే 20వ వచనం, 19వ వచనం. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడుగున అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించబడిన దేవుడు స్తుతించబడునుగాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు. 4వ అలవాటు ఏంటి? 3వ అలవాటు మన అబ్రహాం గారికి దశమ భాగం ఇచ్చే అలవాటు ఉంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మేము బుర్ర ఎట్టొచ్చిందంటే మొదలు పెట్టాడు కానుకల ప్రసంగం. ఆడు తిరిగి ఎక్కడికి వచ్చాడు అయ్యగారు? నాకేం సంబంధం లేదు, పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడుతున్నాడు. మంచి మనసు కలిగిన వారు ఉన్నారు, నేను వారిని దీవించబోతున్నానని చెప్పన్నాడు. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని వచ్చాను నేను, అంతే. వారి దగ్గరికి వెళ్తున్నాను, నేనేం చెప్పాలి? దేవుడు చెప్పాడు, మంచి మనస్సు కలిగిన వారిని ఆశీర్వదించబోతున్నాను. మంచి మనసులో మొదటి లక్షణం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. రెండవది, రొట్టె ద్రాక్షరసం తీసుకునే సేవకుడి చేత మనం ఏం చేయబడాలి? దీవించబడాలి. మూడవది, ఆ సేవకుని మనం ఏమి ఇవ్వాలి? అన్నిటిలో. ఎన్నిట్లో? అన్నిట్లో అంటే చెప్పాలి. అన్నిట్లో అంటే ఒక ఆమె టీవీ చూస్తా వాక్యం వెళ్తుంది, గబగబరే ఫోన్ ఎత్తురారా అంది. ఫోన్పే ఆన్ చేయనా అంది. 2 ఏళ్ళు కొట్టేసింది నాకు. ఎంత? 2 ఏళ్ళు కొట్టింది. ఆదివారం చర్చికి వచ్చింది.
రే 50 రూపాయలు కాదు వచ్చి కొట్టుకెళ్ళి 5 పదులు ఎత్తురా నాన్న అని చెప్పింది ముందే. ఏడకి రాకముందు అమ్మా చర్చికి రాకముందు 50 రూపాయలు ఇచ్చాలి. అబ్బాయి చేత ఎన్ని పదులు తెప్పించింది? 5. ఈమెకొకటి, వాళ్ళ ఆయనకు ఒకటి, కూతురుకు ఒకటి, కొడుకు ఒకటి, మిగిలిన 10 ఏమో తొక్కి పట్టింది. ఏడా సంచిలో. ఇక ఎంత మోసుకొచ్చింది? 40. ఆమె చేతులు ఎంత ఉందో చెప్పండి. 10 రూపాయలు ఇచ్చి ఇక అసలు ఈ ఆస్తులన్నీ ఇచ్చేసి రాసిచ్చినట్టు అర్థం చెయ్యయ్యా. చేస్తున్నావా? గట్టి చెయ్యి. మా ఇంట్లో అసలు మేలు జరిగిపోవాలి. ఏం జరిగిపోవాలి? అసలు ఈ సంవత్సరం దరిద్రం వెళ్ళిపోవాలా? అమ్మా చేస్తున్నానమ్మా, నువ్వు చేయట్లేదు, నా మీద నీకు ప్రేమ లేదు, ప్రేమ ఉంటే ఎత్తుకుంటా నా అబ్బాయి, నువ్వు గట్టిగా చెయ్యి అంటుంది. ఎవరు? ఎంత మోసుకొచ్చింది? అసలు ఆ 10 కూడా యథార్థమైంది అని అంటారా? ఈమని ఆడుంది అసలు? ఈమని ఉందమ్మా? ఉందా? ఉందా? ఉంటే చూపించండి. సంఖ్యాకాండంలోకి రండి. 18వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షము గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క 10వ భాగాలన్నీ వారికి స్వాచ్ఛంగా ఇచ్చి తిని. 24వ వచనం. అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠార్పణంగా అర్పించు 10వ భాగములను నేను లేవీయులకు స్వాచ్ఛముగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలుల మధ్య స్వాచ్ఛము సంపాదించకూడదని వారితో. 31వ వచనం చూడండి. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందును దానిని తినవచ్చు, ఏలనగా ప్రత్యక్ష గుడారములో మీరు సేవ చేయుటకు అదే మీకు జీతం. ఆమేన్. ఇప్పుడు సేవకుడికి ఏది జీతం? అది ఏమిటా జీతం అంటే 21వ వచనం చూడండి. లేవీయుల సేవకు, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క 10వ భాగములన్నీ వారికి నేను. ఇప్పుడు 10వ భాగాలన్నీ ఎవరై? సేవ చేసే సేవకుడు. ఆమేన్. చచ్చిపోతానైనా చచ్చిపోతాం కానీ 10వ భాగం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా నాది. ఇది నాన్న. హల్లెలూయా. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, మీ చేత మేము అన్నం తింటున్నాం, మీరు మాకు మంచి కుర్చీ ఇచ్చి మమ్మల్ని గౌరవించి కానుకిచ్చే మీరు ఇలా ఉండొద్దు. మీరు మీ కుటుంబం బహుగా వర్ధిల్లాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందని మీరు చెయ్యాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారు చేతులేది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు అన్నిట్లో? ఇప్పుడు ఆ 10వ భాగం ఎవరిదట? సేవ చేసే సేవకుడిది. మరి మన సేవకుడిని నువ్వు పోషిస్తున్నావా? దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. మనం చెప్పుకుందాం అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. ఇప్పుడు అలా అలవాటు చేయడాన్ని బట్టి వారి కుటుంబాలు ఏమైనాయి అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయారు. స్థానములకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కారణం నేర్పే నేను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. నీ సంఘంలో ఆశీర్వదించబడే నీవు, రొట్టె ద్రాక్షరసం తీసుకునే నీవు, సంఘ సభ్యురాలవైన నీవు ఖచ్చితంగా నీ ఆత్మీయ తండ్రికి 10వ భాగం ఇవ్వటం నేర్చుకో. ఆమేన్. ఎందుకట? ఎందుకు ఇవ్వాలట? అది వారికి జీతం. హల్లెలూయా. అది వారికి జీతం. అక్కడ ఒక వచనం ఉంది, మీరు చూడండి. 18వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనం చివరి మాట చదవండి. ఇశ్రాయేలులు యెహోవాకు ప్రతిష్ఠార్పణంగా అర్పించు 10వ భాగములను నేను లేవీయులకు స్వాచ్ఛంగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలులకు మధ్య స్వాచ్ఛము సంపాదించకూడదని వారితో. ఇక వారికి ఆస్తి అయినా, స్వాచ్ఛమైన, బంగారమైన, వస్తువులైనా, ఏదైనా వారు దేని మీద బతకాలి? 10వ భాగాల మీదే బ్రతకాలి. ఆయన ఏం చేసుకుంటాడో మనకు అనవసరం. నీళ్ళు పోసుకుంటాడో, పారేసుకుంటాడో, తింటాడో, ఊరేగుతాడో మనకు అనవసరం. మనం చేయవలసిన పని చేయటమే మన విధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయం దయచేసి మీరు 21వ వచనం చదువుదాం. అప్పుడు యాకోబు
నేను తండ్రి ఇంటికి తిరిగి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచు నీ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తానని ఏం చేసుకున్నాడు? గట్టిగా. ఇక్కడ కల్లో బయలుదేరేటప్పుడు తల కింద ఏం పెట్టుకున్నాడు? రాయి. నిద్రపోతున్నప్పుడు ఆకాశం తెరవబడి ఒక నిచ్చెన ఇవ్వబడి నిచ్చెన మంచి దేవదూతలు దిగుతున్నారు. దేవుడు వచ్చి మాట్లాడాడు. ఇంతవరకు బాగానే ఉంది. దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఈయన ఒక విచిత్రమైన ప్రార్థన చేశాడు. 20వ వచనం అందరూ చదవండి. అప్పుడు యాకోబు, అందరం చదువుదాం. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు తోడై ఉండి మార్గంలో నన్ను కాపాడి తినడానికి ఆహారము ధరించుకోవడానికి వస్త్రాలు దయచేసిన యెడల యెహోవా నాకు అంత ఈపోతే చెప్పండి. ఈపోతే విచిత్రం. మళ్ళీ చదువు. నేను చదువుతాను చూడు 20వ వచనంలో. నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా రావాలి. రెండోది కాపాడాలి. మూడోది తినటానికి ఆహారం ధరించుకోవడానికి వస్త్రాలు ఇస్తే ఆయన ఏమై ఉంటాడు? నాకు అవన్నీ ఇకపోతే నేను దాన్ని మొత్తుకుంటుంది అదే. అసలు మనకు అవన్నీ ఇట్టే చేస్తాను, ఇట్టే వస్తాను, ఇట్టే చూద్దాము, ఇట్టే కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాను, ఇట్టే చేస్తాను, ఇవన్నీ మనకొద్దు. ఇవ్వక ముందే నువ్వు దేవునికి ఏం చెల్లించాలి? అబ్రహాములాగా చెప్పాలి గట్టిగా కృతజ్ఞతాస్తుతులు. తర్వాత అన్నాడు, ఈ రాయి నేను ఏం చేస్తాను? మందిరంగా కడతాను అన్నాడు. మర్చిపోయాడు. 3వ మాట చదవండి, ప్రార్థన చేసుకుంది. తర్వాత ఏమన్నాడు? మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా ఇస్తానని మొక్కుకున్నాడు. ఆమేన్. అబ్రహాము సంతానము ఎందుకు ఆశీర్వదించబడింది? యాకోబు సంతానం ఎందుకు దీవించబడిందంటే యాకోబు దేవునికి ఒక మొక్కుబడి చేశాడు. ఏమిటది? నేను నీకు 10వ వంతు చెల్లిస్తా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము కుటుంబంలో గొప్పగా దీవించబడిన వ్యక్తి ఎవరు? చెప్పాలి గట్టిగా. ఎందుకని? అతడు దేవునికి ఇచ్చే విషయంలో మొక్కుబడి చేసుకున్నాడు. ఆమేన్. ఈరోజు అబ్రహాము అలవాటే ఎవరికి వచ్చింది ఇక్కడ? ఈరోజు నేను చెప్పేది ఒకటే, ముగిస్తున్నాను. నన్ను పిలిచావు, ఎన్నోసార్లు నాకు భోజనం పెట్టావు, ఎన్నోసార్లు నన్ను ప్రేమించావు. నిన్ను ప్రేమించే వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నా. అబ్రహాము మనస్సు నీవు కూడా కలిగి ఉంటే ఈ దినమైన నీ ఆశీర్వాదాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. అందుకే మలాకి 3లో చెప్పాడు, నాకిచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాకిళ్ళు నేను విప్పుతాను. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు నిమ్రోదుని ఎందుకు వద్దన్నాడు? అతనిలో మంచి మనసు, సేవకుడు లేడు, దీవెన లేదు, దశమ భాగము లేదు, ప్రార్థన లేదు, కృతజ్ఞతలు ఇతనిలో అన్నీ ఉన్నాయి. మంచి మనసు ఉంది, సేవకుడు ఉన్నాడు, రొట్టె ద్రాక్షరసం ఉంది, దీవెనలు ఉన్నాయి, దశమ భాగం ఉంది. దేవుని పిలుపుకి అతడు లోబడి వచ్చేసిన మీదట అబ్రహామును దేవుడు జనములకు తండ్రిగా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరినీ నా ప్రభు తప్పక దీవిస్తాడు. ఎప్పుడు అంటే అబ్రహాము చేసినట్లు మీరు కూడా చేయాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాక మనము కానుకల్లోకి సాగి వెళదాం. అందరూ లేచి నిలబడదాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నా. నీ నోరు తెరిచి, ప్రభువా, ఈరోజు నిమ్రోదును అబ్రహామును నాకు పరిచయం చేశావు. ఈరోజు అబ్రహాములో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు మేము నేర్చుకున్నాం. ఒకటి, అతడు గుడారం వేసినప్పుడల్లా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేశాడయ్యా. రెండవది, అతడు రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకునే ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడయ్యా.
మూడవది, అతడు సేవకుని చేత ఆశీర్వదించబడ్డాడయ్యా. నాలుగవది, అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చే స్వభావం కలిగిన వాడయ్యా. అదిగో యేసుక్రీస్తు వారు కూడా సుమయోను అనే దైవజనుడి చేత దీవించబడ్డాడు. అందరూ చేతులు ఎత్తాలి, నోరు తెరవాలి, ఒక్క నిమిషం కన్నీరు కార్చాలి, మీ స్వరం విప్పాలి. మీరు మౌనంగా ఉంటే ఏ మాత్రం మీరు దీవెన పొందలేరు. దయచేసి నేను మొత్తుకునేది ఏమిటంటే, ఒక్కసారి మీ నోరు తెరచయ్యా, నిజమే, నేను ఇన్నాళ్ళు నీ సన్నిధిలో నేను నమ్మకంగా లేనయ్యా, నీ సన్నిధిలో నేను యథార్థంగా లేనయ్యా, నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా. దేవుడు మేలు చేస్తే కుటుంబ ప్రార్థన పెడతానని చెప్తున్నానే కానీ నా ఉన్న స్థితిలో నేను కుటుంబ ప్రార్థన పెట్టుకోలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. రెండవది, సేవకుడి చేత నేను దీవించలేకపోతున్నాను. నోరు తెరువు గట్టిగా, నీ చేతులు పైకెత్తు, దిక్కులు చూడబాకు, నీ చేతులు పైకెత్తు, మనస్ఫూర్తిగా ఒక చిన్న ప్రార్థన చేయి. నువ్వు దశమ భాగం తీస్తున్నావా? దశమ భాగం తీసుకొచ్చి అలవాటు నీకుందా? నీవు సేవకుని పోషిస్తున్నావా? నీ సేవకుని ఆదరిస్తున్నావా? ఒక్కసారి అలవాటు చేసుకో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. అది యాకోబు కూడా మొక్కుబడి చేసుకున్నాడు, దేవుని పాదలైన మొక్కుబడి చేసుకున్నాడు. యాకోబు దేవునికి చెల్లించిన మీదట యాకోబును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నోరు తెరచయ్యా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో మంచి మనసు కలిగి ఉంటామయ్యా. ప్రార్థన చేయి. ప్రభువా, నా మనస్సును మార్చయ్యా, నా జీవితమును మార్చయ్యా. నీ సేవకుడి ద్వారా నాతో స్పష్టంగా మాట్లాడవయ్యా. అయ్యా, వీని విడిచిపెట్టే స్వభావము నాకు వద్దయ్యా. నోరుతరు, మౌనంగా ఉండొద్దండి. తీర్మానం చేసుకో. ఈరోజు ఒక మొక్కుబడి చేసుకో దేవుని దగ్గర. అబ్రహాములో ఉన్న మంచి మనసు ఏంటంటే, దీవించక ముందే గుడారం వేశాడు, అక్కడ బలిపీఠము గట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశాడు. ఈరోజు ఆశీర్వాదం రాకపోయినా బలిపీఠము కట్టడం అనేది చాలా గొప్ప విషయం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఒక మంచి విషయం. నోరు తెరిచి, అయ్యా, నన్ను క్షమించు, నేను అపనమ్మకంగా ఉన్నాను, నీ సన్నిధిలో యథార్థంగా లేనయ్యా. ఈ రోజు నుంచి అబ్రహాము వలె నేను కూడా మంచి మనసు కలిగి యథార్థంగా జీవిస్తానయ్యా, యథార్థంగా జీవిస్తానని ఒక తీర్మానం చేస్తావా? నీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. తప్పక ప్రభు నిన్ను దీవిస్తాడు, తప్పక నీ సమస్యలను మారుస్తాడు. కరువైన, శ్రమైన, బాధైన, ఇరుకైన నీ రాబడిలో, నీ ఆదాయములో తప్పక నీ దశమ భాగాన్ని నీ సేవకునికి ఇవ్వడం నేర్చుకో. అది దేవుని పేరట నువ్వు ఇచ్చే జీతం ఆయనకి. ఆయన తిని తృప్తి పొంది నిన్ను దీవిస్తాడు. ఆ దీవెనల ఫలాన్ని నువ్వు పొందుకుంటావు, ఆ దీవెనల మేలును పొందుకుంటావు. తృప్తిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభువా, నిమ్రోదులైతే మనం అవేమి చూడం. నిమ్రోదు ఏమాత్రం కూడా గొప్పవాడైనప్పటికీ కూడా, ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా, రాజైనప్పటికీ కూడా, పరాక్రమవంతుడైనప్పటికీ కూడా, అతను మహాపట్టణాలు కట్టించినప్పటికీ కూడా దేవుడు అతన్ని నాకొద్దు అని పక్కన పడేశాడు. ఇక ఆ 10వ అధ్యాయం తర్వాత ఇక నిమ్రోదుని మనం చూడలేం, అతని జీవిత చరిత్రను మనం చూడలేం. అతని జీవితాన్ని గురించి దేవుడు ఏది ప్రస్తావన చేయలేదు. దేవుడు అంతటితో అతని గురించి ఆపేశాడు. అతడు గొప్పగా వచ్చేమో, కానీ అతనిలో మంచి మనసు లేదు. ఈరోజు ప్రార్థన చేసే మనసు నీకు లేకపోతే, వాక్యానికి నువ్వు తీర్మానం చేసుకునే మనసు నీకు లేకపోతే, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసే మనసు నీకు లేకపోతే, ఇంత చెప్పినా కూడా నువ్వు ఒక్క నిమిషం ప్రార్థన చేయలేకపోతే నిన్ను కూడా దేవుడు తీసి పక్కన పడేస్తాడు. దయచేసి నోరు తెరిచి ఒక్క క్షణం ప్రార్థించమని నేను నీకు మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి నీ నోరు తెరిచి బిగ్గరగా, ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, నేను కూడా అబ్రహాములాగా మారుతాను, అబ్రహాము వంటి మనస్సు నేను కలిగి ఉంటానని తీర్మానం చేసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలమందు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. విన్న వాక్యాన్ని వారి జీవితాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయండి. అబ్రహాము వంటి మంచి మనస్సు వారికి దయచేయండి. అబ్రహాము కలిగిన ఆ మనస్సును వారి కూడా కలిగి జీవించినట్లుగా సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను.
దీవెనలను, ముఖ్యంగా గుడారములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, రెండవది రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొనుట, మూడవది సేవకుని చేత దీవించబడుట, నాలుగవది అన్నిటిలో దశమ భాగం ఇచ్చుట మేము చేయడానికి మాకు సహాయం చేయి ప్రభువా. ఈ మధ్యాహ్న కాలమందు ఎంతమంది తీర్మానం చేసుకున్నారు, యేసు నామములో వారు దీవించబడుదురుగాక, యేసు నామములో వారు ఆశీర్వదించబడుదురుగాక, ఈ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబము యేసు నామములో వర్ధిల్లుగాక. వారిని, వారి పిల్లల్ని దీవిస్తున్నాను, వారి పశువులను దీవిస్తున్నాను, వారి వ్యవసాయమును దీవిస్తున్నాను, వారి ఉద్యోగాలను దీవిస్తున్నా, వారి యొక్క ఆహారమును దీవిస్తున్నా. కృపా క్షేమములు కాపుదల మెండుగా వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.